ఇక ఏపీలో సంచలనం రేపిన ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము సిట్ విచారణ నేటితో ముగియనుంది. గత 3 రోజులుగా సిట్ కస్టడీలో ఉన్న వీరిద్దరిని ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా ప్రశ్నించారు. అయితే విచారణలో జోగి రమేష్ చెబుతున్న సమాధానాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా నకిలీ మద్యం తయారీ కేంద్రం నిర్వహణ, ఫోన్ సంభాషణలు, నగదు లావాదేవీలపై సిట్ అధికారులు ఆధారాలను బయట పెట్టినట్లు తెలుస్తోంది. వీటన్నిటికీ జోగి రమేష్ తనకు ఏమీ తెలియదు, ములకల చెరువు ఎక్కడుందో కూడా తెలియదు అంటూ సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. మొత్తం వ్యవహారాన్ని A1 నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. జనార్దన్ రావే తన స్నేహితులతో కలిసి ఆ కేంద్రాన్ని నడిపించాడని జోగి రమేష్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న రోజంతా వారిద్దరిని వేర్వేరుగా కలిసి విచారించిన అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ విచారణ ముగిసిన తర్వాత సాయంత్రం లోపు వారిని తంబలపల్లి కోర్టుకు తరలించనున్నారు. ఇక కోర్టు విచారణ అనంతరం తిరిగి విజయవాడ జైలుకు తరలించే అవకాశం ఉంది.